హలో హలో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు మనం చేసేది స్కానింగ్ అనమాట యూజింగ్ ఎన్మ్యాప్. సో ఇందులో మనం చాలా డిస్కస్ చేసుకోబోతున్నాం, లైక్ ఎన్మ్యాప్ స్కాన్ టెక్నిక్స్, సో తర్వాత టార్గెట్ స్పెసిఫికేషన్, నోఎస్ డిటెక్షన్, ఐపీఎస్ ఐడిఎస్, ఫైర్ వాల్ ఎవేజన్స్, దాని తర్వాత పోర్ట్ స్పెసిఫికేషన్స్, దాని తర్వాత టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇలాంటివి అయితే చూద్దాం. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాలెడ్జ్ఫుల్గా. సో లాస్ట్ వరకు చూడండి, నేర్చుకోండి. బ్యాక్ టు వీడియో. సో ఇప్పుడు మనం చూడబోయేది స్కానింగ్లో ఎన్మ్యాప్ స్కాన్ టెక్నిక్స్ అనమాట. సో మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి స్కాన్ టెక్నిక్స్ అయితే ఉంటాయి కదా. సో స్కాన్ టెక్నిక్స్లో కొన్ని చెప్తున్నా. సో మనకి స్టార్టింగ్లో వచ్చేసి ఎస్సి అనమాట. సో స్కాన్ సింక్ పోర్ట్ అనమాట. సో ఇది ఏంటి చేస్తుందంటే నెట్వర్క్లోని ఆ డివైస్ ఓపెన్ ఉందా లేదా, అందులో ఏ పోర్ట్స్ ఉన్నాయి, ఏ ఓపెన్ ఉన్నాయి అనేది అయితే తీస్తుంది. నెక్స్ట్ ఎస్వి అనమాట. సో ఎస్వి అంటే ఏంటి వచ్చేసి సర్వీస్ వర్జన్. సో అసలు ఆ పోర్ట్స్ ఏవైతే ఓపెన్ ఉన్నాయో, ఓపెన్ పోర్ట్స్, సో అందులో ఏ వర్షన్స్ రన్ అవుతున్నాయి, ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి అండ్ ఆయనకైతే ఎస్వి అయితే వాడతాం. సో దీని ఇంటర్ఫేస్ చాలా ఈజీ, లైక్ ఎన్మ్యాప్, దాని తర్వాత ఆపరేటర్స్, దాని తర్వాత ఐపీ అడ్రస్ లేదా డొమైన్ నేమ్, అంతే. సో అలాగా మనం అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి ట్రై హ్యాక్ మీ అనమాట. ట్రై హ్యాక్ మీ వాడుతున్నాం. సో ఇది ఇలాగే స్కాన్ అయితే చేస్తాం అనమాట. దీని తర్వాత మనకు వచ్చేసి అంటే మొత్తం స్కాన్ అయ్యేంత వరకు చూపించాలండి, టైం వేస్ట్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ అనమాట. సో ఎస్టీ వచ్చేసి ఏంటి అంటే టీసీపీ కనెక్ట్ ఓపెన్ పోర్ట్స్. దీనికి ఏంటంటే నార్మల్గా ఓపెన్ పోర్ట్స్ ఏంటి ఉన్నాయి అని చూపిస్తుంది. సో టీసీపీ కదా, సో సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ చెత్త అంతా తీసేసి ఓన్లీ ఎస్టీ. సో అలాగా మీకు ఏ కనెక్ట్ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి ఏంటి అని ప్రతిదీ అయితే చూపిస్తుంది ఎన్మ్యాప్లోని. సో మనకి నెక్స్ట్ వచ్చేసి యూడిపి స్కానింగ్. సో ఇది కూడా అంతే, లైక్ టీసీపీ స్కానింగ్ ఎలా చేస్తామో యూడిపి స్కానింగ్ కూడా అలాగే చేస్తాం, స్కాన్ యూడిపి అనమాట. సో దీనిలో మనకి వచ్చేసి సేమ్ ఎస్టీ కాదు ఎస్యు. దీనిలో కమాండ్స్ కొంచెం అక్కడక్కడ మారుతూ ఉంటాయి, కొన్ని పెద్ద కమాండ్స్ ఉంటాయి, కొన్ని చిన్న కమాండ్స్ కూడా ఉంటాయి. సో మీకు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అనమాట హోస్ట్ డిస్కవరీ. సో హోస్ట్ అప్ ఉందా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది మనం అయితే చూడొచ్చు. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఎస్ఎన్ అనమాట. సో ఎస్ఎన్లో ఏంటి అంటే మనకి డిసేబుల్ పోర్ట్ స్కానింగ్ హోస్ట్ ఓన్లీ అనమాట. సో పోర్ట్ స్కాన్ అయితే జరగదు, అంటే పోర్ట్స్ ఏంటేంటి ఓపెన్ ఉన్నాయి, దానిలో ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి అయితే చూపించదు. ఓన్లీ డివైస్ అప్ ఉందా లేదా, అంటే కనెక్షన్ రిసీవ్ చేసుకుంటున్నదా లేదా అని చూపించడానికి మాత్రమే ఇది వాడతారనమాట. సో ఇది కూడా ఈజీ ఎస్ఎన్ అనమాట. దీనికి ఎస్ఎన్లో చూసారు కదా, డైరెక్ట్గా మీకు వెంటనే ఇచ్చేసింది యూడిపి దీనిలోని. సారీ, యూడిపి కాదు, టీసీపీఏ. సో ఇది మనకి హోస్ట్ ఈజ్ అప్ అని ఇచ్చింది కదా, ఈ మెసేజ్ కోసం అయితే మన ఎస్ఎన్ వాడతాం అనమాట. సో మనకి పిఎన్ నెక్స్ట్ డిసేబుల్ హోస్ట్, సారీ. సో మనకి నెక్స్ట్ వచ్చేసి పిఎన్ అనమాట. పిఎన్లో ఏంటి అంటే మనకి డిసేబుల్ హోస్ట్ డిస్కవరీ. సో హోస్ట్ డిస్కవరీ అయితే జరగదు, ఓన్లీ ఓపెన్ పోర్ట్స్ స్కాన్ చేస్తుంది. ఓపెన్ పోర్ట్స్ ఏంటేంటి ఉన్నాయి అంటే అదంతా స్కాన్ చేస్తుంది అనమాట, క్యాపిటల్ పిఎన్. సో ఇది చెప్పే కదా, డిస్కవరీ హోస్ట్ డిస్కవరీ అయితే చేయదు, డైరెక్ట్గా ఓన్లీ పోర్ట్స్ ఏంటేంటి ఓపెన్ ఉన్నాయి అనేది. సో మనం ఇక్కడ అయితే పిఎన్లోని మనం పోర్ట్స్ స్పెసిఫై చేయొచ్చు, లేదు అంటే ఫస్ట్ 1000 పోర్ట్స్ అయితే ఎన్మ్యాప్ స్కాన్ చేస్తుంది అనమాట, డిఫాల్ట్ స్క్రిప్ట్ అది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి పిఎస్ అనమాట. సో ఇదేంటంటే టీసీపీ సింక్ స్కానే, కాకపోతే మనం పోర్ట్ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు అది కూడా చూద్దాం. సో మనకి ఏంటి అంటే పిఎస్ ఏంటి అంటే మనం సింక్ స్కాన్ చేస్తూ, కాకపోతే మొత్తం 65,000 పోర్ట్స్ స్కాన్ చేయకుండా ఓన్లీ మనకు కావాల్సిన 80, 443, 21 అలాగా స్పెసిఫిక్ పోర్ట్స్ని స్కాన్ చేయడానికి అయితే వాడతాం అనమాట.
నెక్స్ట్ మనకి వచ్చేసి పోర్ట్ స్పెసిఫికేషన్ ఇప్పుడు మాట్లాడుకున్నాగా పోర్ట్ స్పెసిఫికేషన్ ఎలా చేస్తాం అనేది. సో చాలా సింపుల్. పోర్ట్ స్పెసిఫికేషన్ కూడా జస్ట్ పి అంతే. పి దాని తర్వాత మీరు ఏ పోర్ట్ ఓపెన్ ఉంది అనుకుంటే ఆ పోర్ట్లోని మీరు స్కాన్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 21 స్కాన్ చేస్తున్నా. సో ఇదేంటంటే మొత్తం అన్ని పోర్ట్స్ని స్కాన్ చేయకుండా ఓన్లీ 21 పోర్ట్ మాత్రమే స్కాన్ చేస్తుంది. సో అలా వర్క్ అవుతుంది అనమాట ఇది. సో దాని తర్వాత మనం పోర్ట్ రేంజ్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చుకోవచ్చు దీనిలోనే. మనకి ఇక్కడ స్పెసిఫిక్ పోర్ట్ ఇచ్చాం కదా. సో అలా కాదా, మనకి 21 నుంచి 100 వేసుకుందాం. సో 21 నుంచి 100 వరకు ఏ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇది ఇస్తుంది పోర్ట్ స్పెసిఫికేషన్లోనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి అన్ని పోర్ట్స్ని ఐ మీన్ 65,000 పోర్ట్స్ని స్కాన్ ఎలా చేయాలంటే డైరెక్ట్గా ఏం లేదు, పి అంతే. మొత్తం ప్రతి పోర్ట్స్ని స్కాన్ చేస్తుంది అనమాట అలాగా. సో నెక్స్ట్ సర్వీస్ వర్షన్ అండ్ డిటెక్షన్. ఇందాకలే కదా మనం మాట్లాడుకున్నాం సర్వీస్ వర్షన్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాం ఏంటి అనేది. సో అది కూడా సింపుల్ క్యాపిటల్ వి. సో దీనిలోని మనకి ఓపెన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ స్కాన్ అయితే చేసి దాని వర్షన్స్ ఏం రన్ అవుతున్నాయి, లైక్ ఎస్ఎస్హెచ్ కానీ దాని తర్వాత టామ్ క్యాట్ సర్వర్స్ కానీ అపాచీ సర్వర్స్ కానీ ఏవైతే రన్ అవుతున్నాయో సో వాటి లిస్ట్ అయితే మీకు ఇస్తుంది అనమాట, ఏ పోర్ట్స్లోని ఏమున్నాయని. సో సర్వీస్ వర్షన్ వాడినప్పుడు మీకు నెట్వర్క్ మీద ఐడియా ఉంటే స్పెసిఫిక్ పోర్ట్స్ పెట్టుకోవచ్చు ముందు ఎన్మ్యాప్ స్కాన్స్లో కావస్తే. లేదు అంటే మీరు ఇన్ డెప్త్ స్కాన్ ప్రతి 65,000 పోర్ట్స్ని స్కాన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ డిటెక్షన్ చాలామంది వాడాలి. మనకి ఇప్పుడు ఐ మీన్ స్కానింగ్లో మెయిన్ పార్ట్ ఓఎస్ డిటెక్షనే కదా. ఐ మీన్ దానికి ప్రివిలేజ్ ఎస్కలేషన్కి హెల్ప్ అవుతుంది. ఏ ఓఎస్ వాడుతున్నారు ఏంటి అని, విండోసా లినక్సా ఉబంతువా లైక్ అలాగా. సో దానికి కూడా ఈజీ, జస్ట్ ఏం లేదు క్యాపిటల్ ఓ అంతే. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో అదైతే చూపిస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి నెక్స్ట్ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్. ఇందులోని మనం చూసుకోవాల్సింది ఇన్డెప్త్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మెయిన్, ఎందుకంటే మనకి ఏం చేయాలి అన్న టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. లైక్ ఇందులోని మొత్తం 6 వర్జన్స్ ఉంటాయి, లైక్ T0, T1, T2, T3, T4, T5. సో ఇందులో ఏంటి అంటే మనం T0 అండ్ T1 అన్నది ఐడిఎస్ అండ్ ఐపీఎస్ ఫైర్వాల్ ఎవేజన్ టెక్నిక్స్కి అయితే వాడతాం. T0 అంటే మనం నార్మల్గా ఒక వెబ్సైట్ ఎలా యాక్సెస్ చేస్తామో అలాగా ఎన్మ్యాప్ అయితే ఆ సర్వర్కి అయితే నెట్వర్క్ ప్యాకెట్స్ అయితే పంపిస్తుంది అనమాట. T1 కూడా వచ్చేసి కొంచెం T0 టైపే చాలా మెల్లగా అనమాట. హ్యూమన్ యూజువల్ ప్యాటర్న్స్లోనే అయితే ప్యాకెట్స్ అయితే సెండ్ చేస్తుంది ఎన్మ్యాప్. సో ఇది ఐడిఎస్ ఎవేజన్కి అయితే బాగా పనికి వస్తుంది. సో ఇప్పుడు అక్కడ మీకు అర్థమైంది, ఐడిఎస్ ఒకటి బ్లాక్ చేసినది మీ రిక్వెస్ట్ అంటే. సో మీరు ఎన్మ్యాప్ స్కాన్ చేసినప్పుడు T0 కానీ T1 కానీ వాడుకుంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేయదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి T2. ఇది కూడా స్లోనే, కాకపోతే మరీ అంత స్లో కాదు, కొంచెం పొలైట్ వేలో అనమాట. సో మనకి ఏంటి అంటే కొన్నిసార్లు ఇది అక్కడక్కడ అన్యూజువల్ ప్యాటర్న్స్ ఐ మీన్ యూజువల్ ప్యాటర్న్సే ఫాలో అవుతుంది. సో T2 కూడా, ఇది కూడా స్లో స్కానే. సో దాని తర్వాత T3, ఇది డిఫాల్ట్ స్కాన్. మీరు ఇప్పుడు నేనేం స్పెసిఫై చేయలేదు కదా, సో అది డిఫాల్ట్ T3లో ఉంటుందన్నమాట. యూజువల్ ఐ మీన్ నార్మల్ స్కానింగ్ కోసం దీనిలోనే డిటెక్ట్ అవుతాయి మ్యాక్సిమం. సో T4 ఏంటంటే అగ్రెసివ్ స్కాన్. సో దీనిలో ఏంటంటే మనకి వెరీ అన్యూజువల్ ప్యాటర్న్స్లోని కంటిన్యూస్గా అయితే ప్యాకెట్స్ పంపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి T5 అనమాట, ఇది ఇన్సేన్ స్కాన్. సో దీనిలో ఏంటి అంటే మనకి ఎన్మ్యాప్ కంటిన్యూస్గా వెరీ అన్యూజువల్ ప్యాటర్న్స్లోనైతే మనకి కంప్లీట్గా ప్యాకెట్స్ని పంపించి రిసీవ్ అయితే చేసుకుంటుంది. సో ఇది ప్రతి దానికి డిటెక్ట్ అవుతుంది అనమాట, ఎందుకంటే చాలా ఫాస్ట్ స్కాన్ ఉంటుంది. మనం యూజువల్గా T0తో కంపేర్ చేసుకుంటే T5 చాలా వర్స్ట్ అనమాట. ఐ మీన్ మీరు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మ్యాక్సిమం అందరు T1, T2, T3లోనే ఉంటారు మ్యాక్సిమం, అంతకు మించి కిందకి వెళ్ళరు. ఎందుకంటే
T4 T5 అనేది మీకు అంత బెటర్ రిజల్ట్స్ అయితే రావు. మీకు ఫాస్ట్ రిజల్ట్స్ కావాలంటే T4 T5 వాడచ్చు. లేదు అంటే ఇన్ డెప్త్ రిజల్ట్స్ కావాలంటే మీరు పక్కా T0 కానీ T3 వరకు కానీ వాడాలి అంతే. సో ఇది కూడా స్పెసిఫై చేయడం చాలా ఈజీ అనమాట. జస్ట్ హైఫెన్ క్యాపిటల్ టీ ఏ నెంబర్ కావస్తే అది 0 కానీ 1 2 3 4 5 అలాగా. సో మనకి వచ్చేసి నెక్స్ట్ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ స్విచెస్ అనమాట. సో ఇది కూడా మనకి చాలా వరకు ఎన్మెప్ స్కాన్స్లో అయితే మనం పర్ఫామ్ అయితే చేయొచ్చు. ఎందుకంటే మనకి చాలా వరకు పోర్ట్స్ డిసేబుల్ అయ్యి ఉంటాయి కదా. సో దానిలోని ఎన్మ్యాప్ స్కాన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో మనకి అలా కాకుండా హోస్ట్ టైమ్అవుట్ అనే ఇది వాడతాం అనమాట, స్విచ్ అది. సో ఇందులో ఏంటి అంటే మనం హోస్ట్ టైమ్అవుట్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఇప్పుడు ఒక ఓపెన్ పోర్ట్ ఉంది. సో ఓపెన్ పోర్ట్ రెస్పాండ్ అవ్వట్లా. సో ఎన్మ్యాప్ ఏం చేస్తుందంటే కంటిన్యూగా దానికి రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది, రెస్పాండ్ అవుతుందా లేదా అని. సో ఒకవేళ ఒకవేళ ఇది అవ్వలేదు అనుకోండి, లైక్ హోస్ట్ అప్లో లేదనుకోండి, సో ఎంత టైం వరకు అయితే మీరు ఉంచుతారో, ఐ మీన్ ఎంత టైం వరకు అయితే మీరు స్పెసిఫై చేస్తారో అంతవరకే ఎన్మ్యాప్ అనేది దానికి రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది అనమాట. సో దీన్ని స్పెసిఫై చేయడం కూడా ఈజీయే, హైఫెన్ హోస్ట్ హైఫెన్ టైమ్ అవుట్. సో మనకి నెక్స్ట్ టైం అనమాట. టైం ఎలా ఇస్తాం, 1 సెకండ్ 4 మినిట్స్ లేదా 2 అవర్స్ అలాగనమాట, బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ. సో మనకు వచ్చేసి నెక్స్ట్ ఎన్మ్యాప్ స్కాన్ ఇంజన్ అనమాట, సారీ స్క్రిప్ట్ ఇంజన్. సో ఎన్మ్యాప్ స్క్రిప్ట్ ఇంజన్ అనేది చాలామంది వినే ఉంటారు కదా. సో ఇందులో ఏంటి అంటే ఎన్మ్యాప్ ప్రీ బిల్ట్ విత్ సో మెనీ స్క్రిప్ట్స్ అనమాట. సో స్క్రిప్ట్స్ ఏం చేస్తాయి అంటే మీకు స్పెసిఫిక్గా వనరబిలిటీ స్కాన్స్ చేస్తుంది, కొన్ని అయితే హెచ్టిటిపిఎస్ స్కాన్స్ చేస్తాయి, దాని తర్వాత కొన్ని బ్యానర్ గ్రాబింగ్ స్కాన్స్ చేస్తాయి అలాగనమాట. ప్రతి ఒక్క టాస్క్కి దానికి సపరేట్గా చాలా వరకు స్క్రిప్ట్స్ అయితే ప్రీ బిల్ట్ అయితే ఎన్మ్యాప్లో ఉన్నాయన్నమాట. సో అలాగా మనం వాటిని ఉపయోగించుకొని అయితే స్కాన్స్ అయితే చేసుకోవచ్చు. యూజువల్గా మనం స్క్రిప్ట్స్ మీద మనకు అంత స్టార్టింగ్లో అలాగ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, సో మీరు ఎన్మ్యాప్లోని డిఫాల్ట్ స్క్రిప్ట్స్ అయితే వాడుకోవచ్చు. సో దీనిలోని ఎన్ఎస్సిలోని కొన్ని డిఫాల్ట్ స్క్రిప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ స్క్రిప్ట్స్ వాడుకొని డిఫాల్ట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితోని మీరు స్కాన్ చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ చాలా ఈజీయే. సో సి అనమాట. సో స్క్రిప్ట్, సో ఈ ఆపరేటర్ వచ్చేసి మీకు డిఫాల్ట్ స్క్రిప్ట్స్ అన్నీ అయితే వాడడానికి అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రిప్ట్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఏమైనా స్క్రిప్ట్ మీకు తెలిస్తే సో దాని తర్వాత మీకు కావాల్సిన స్క్రిప్ట్ అనమాట, లైక్ ఏ స్క్రిప్ట్ కావాలి ఏంటి అని. సో దాని తర్వాత అక్కడ మీకు ఏ స్క్రిప్ట్ మీకు మీ టాస్క్కి వీలవుతుందో ఆ స్క్రిప్ట్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైర్వాల్ అండ్ ఐడిఎస్ ఎవేజన్ అండ్ స్పూఫింగ్ అనమాట. సో ఇది చాలా మందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం స్కాన్ చేసేటప్పుడు ఐడిఎస్ ఐపీఎస్ ఫైర్వాల్స్ అయితే వస్తాయి కదా. సో దాన్ని బైపాస్ చేసి ఎలాగా మనం సర్వర్ని స్కాన్ చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఆపరేటర్ /F అనమాట. సో ఇది ఏంటి చేస్తుంది అంటే ఫ్రాగ్మెంటేషన్ చేస్తుంది. సో మనకి ప్యాకెట్ యొక్క హెడర్స్ ఉంటాయి కదా, సో దాన్ని స్మాల్ ఫ్రాగ్మెంట్స్గా చేసి ప్యాకెట్ని, సో అదైతే మనకి సర్వర్కి అయితే పంపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమి అవుతుందంటే మనకి ఇప్పుడు ఫైర్వాల్ ఐడియాస్ ఏం చేస్తాయి అంటే ప్యాకెట్ మెలీషియస్గా కనిపిస్తే కదా బ్లాక్ చేస్తాయి. సో ఫ్రాగ్మెంట్స్గా మనకి వస్తే అది డిటెక్ట్ చేయలేదు. సో దానికైతే మనం /F అయితే వాడతాం ఫ్రాగ్మెంట్గా. సో అంతే, దాని తర్వాత ఏం తోకలేమి ఇవ్వక్కర్లేదు. /F అంటే ఫ్రాగ్మెంటెడ్ ప్యాకెట్స్ అయితే వెళ్తాయి సర్వర్ దాకా. సో సర్వర్కి వెళ్ళి దాన్ని అయితే స్కాన్ చేస్తుంది అనమాట. సో దాని తర్వాత /D ఇదేం చేస్తుంది అంటే మనకి ప్రాక్సీస్ అయితే వాడడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ అయితే ఉంది కదా, ఇదేంది ట్రై హ్యాక్ మీది. సో ట్రై హ్యాక్ మీ దానికి డైరెక్ట్గా మీ వర్చువల్ మెషిన్ కానీ లేదు అంటే హోస్ట్ మెషిన్ నుంచి ప్యాకెట్స్ పంపిస్తారు కదా. సో డైరెక్ట్గా మీ ఐపీ అడ్రస్తో వెళ్ళేదానికన్నా మీరు ఇక్కడ కొన్ని ప్రాక్సీ ఐపీ అడ్రసెస్ అయితే ఇవ్వచ్చు, లైక్
లైక్ ఇది ఉంది కదా. సో మీరైతే ప్రాక్సీ ఐపీ అడ్రసెస్ అయితే వాడుకోవచ్చు. సో రెండు సేమ్ కదా. ఇప్పుడు నేను 7 వాడాను అనుకోండి. సో ఆ ఐపీ అడ్రస్తోని ఏ హోస్ట్ అయితే ఉంటుందో ఆ హోస్ట్ నుంచి అయితే మన మనకి ట్రై హ్యాక్ మీకు అయితే రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో మీరు అలాగా ఎన్ని స్పెసిఫై చేయాలనుకుంటే అన్ని స్పెసిఫై చేసుకోవచ్చు. మధ్యలో కామా అయితే పెట్టుకొని మీరు స్పెసిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రాక్సీస్ వాడడానికి. అంటే ప్రాక్సీ కాదు, లైక్ డీకాయ్ అనుకోండి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది ప్రాక్సీ లాంటి అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే కొంచెం ఇది కూల్ ఫీచర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు ట్రై హ్యాక్ మీకు డైరెక్ట్గా మీరైతే ప్యాకెట్స్ పంపిస్తున్నారు కదా మీ ఐపీ అడ్రస్ నుంచి. సో అలా కాకుండా మీరు ఇక్కడ google.com అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీకు google.com అంటే మీ ప్యాకెట్ google.comకి వెళ్ళి గూగుల్ నుంచి ట్రై హ్యాక్ మీకు వెళ్తుంది అనమాట. సో ఇందులో ఏంటి అంటే ఇది కూడా ఒక ప్రాక్సీ టెక్నికే. సో డైరెక్ట్గా ఆ ఫైర్ వాల్ డిటెక్ట్ చేయకుండా సో ఇదేంటంటే డైరెక్ట్గా గూగుల్ నుంచి మీకైతే ట్రై హ్యాక్ మీకు ఆ ప్యాకెట్ అయితే సెండ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మంచి ఎవేజన్ టెక్నికే అంతే. సో ఈ వీడియోకి నేను ఓ పక్క చూసి మీకు చెప్తున్నా అనమాట కమాండ్స్ ఎలా ఇచ్చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ మొత్తం. సో మీకైతే కింద అది ఇచ్చేస్తున్నా ఏముంటుంది అని ఆ వెబ్సైట్. సో అందులోని మీకు ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయన్నమాట. సో దానిలోని ఆ వెబ్సైట్లో వచ్చిన ఇదేంటంటే మీకు ఎన్మ్యాప్ స్కాన్ జనరేటర్ కూడా ఉంటుందన్నమాట. సో ఎన్మ్యాప్ స్కాన్ జనరేటర్ ఏంటంటే మీకు కొన్నిసార్లు ఆ కమాండ్ ఎలా స్పెసిఫై చేయాలో అర్థం కాదు కదా. సో ఆ టైంలోని మీకు అక్కడ మీరు ఏ టాస్క్ అయితే చేయాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేస్తే సో మీకు అదైతే ఇచ్చేస్తుంది అనమాట. ఆ కోడ్ కమాండ్ ఏదైతే ఉంటుందో లైక్ ఎన్మ్యాప్ కమాండ్. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నాలాంటి బిగినర్స్కి అయితే. సో దానిలో ఇప్పుడు చెప్పిన వరకు ఉన్నాయి ప్రతిదానికి చీట్ షీట్ అనమాట. అది టార్గెట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్మ్యాప్, హోస్ట్ డిస్కవరీ, జనరేటర్, పోర్ట్ స్పెసిఫికేషన్, సర్వీస్ అండ్ వర్జన్. సో ఇలాగా ప్రతిదీ ఉన్నాయి, ఇన్డెప్త్గా కూడా ఉన్నాయి. మీకు ఇప్పుడు పైన చూపించా వీడియో పెద్దది అవ్వకూడదని. సో మీకు ఇంకా చాలా ఇన్డెప్త్గా చాలా వరకు నాలెడ్జ్ అయితే ఇందులో గెయిన్ చేసుకోవచ్చు ఎన్మ్యాప్ మీద మెయిన్గా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే. సో అంతే ఇంత ఈ వీడియోకి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా చూసుకోండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. హ్యాకింగ్ అనేది ఇల్లీగల్, మీరు పర్మిషన్ లేకుండా అయితే హ్యాక్ చేయకండి.